సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. స్వామికి సంబంధించిన కీర్తనలు వింటే గుర్తొచ్చేది శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. శ్రీవారికి అన్నమాచార్యుల వారికి అనుబంధం ఏంటో ముందుగా దాని గురించి సెలవివ్వండి. పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం తిరుమల క్షేత్రం. అన్నమాచార్యులు మామూలు వ్యక్తి కాదు, భగవంతుడు ఖడ్గం నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తి తాళ్లపాక అన్నమాచార్యులు. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి. తాళ్లపాక గ్రామంలో అన్నమాచార్యులు 1408లో జన్మించి 1503లో పరమపదించిన అమరిన శ్రీ వేంకటాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో. మొట్టమొదటిగా తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు. ఎవరిని పంపిద్దామో అన్నమయ్యని పిలుచుకొని వచ్చేదానికి అనేసి ఎవరు పోకపోతే స్వామివారే వెళ్ళారు స్వయాన. ఇది అన్నమయ్య దగ్గరికి వెళ్ళి అన్నమయ్య అన్నమాచార్యులు టక్కన లేచి స్వామి లోపలికి వెళ్ళేటప్పటికీ పెద్ద ఆయన కింద కూర్చునేసారు. వెంకటేశ్వర ఏరి కోరి పాదాల మీద కీర్తన పాడవయ్యా అంటే వద్దు స్వామి పాడతానని బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఈ కీర్తన అలా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎన్నవ తరం గురువు గారు? అన్నమాచార్యులు, పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, తిరువేంకటనాథాచార్యులు, అప్పలాచార్యులు, కోనప్పాచార్యులు, శేషాచార్యులు, రాఘవాచార్యులు, కృష్ణమాచార్యులు, అనంతాచార్యులు మా ముత్తాత గారు, శేషాచార్యులు మా తాతగారు, రామాచార్యులు మా తండ్రి గారు. నా పేరు తాళ్లపాక స్వామి. నేను 12వ తర వారసులు. నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. సాక్షాత్తు స్వామివారు వైకుంఠంలో ఉండడం కన్నా భక్తుల కోరికల మేరకు భక్తులని అనుగ్రహించడం కొరకు స్వామి మన తిరుమలలోనే కొలువై ఉన్నారు, మన భక్తులందరినీ దృష్టిలో పెట్టుకోనని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి సేవలు చేస్తున్నారు అని అంటే అది ఎంతటి మహద్భాగ్యమో ఎంతటి పుణ్యమో అసలు మనం చెప్పక్కర్లేదు. అలా కొన్ని వంశాల వారు, కొన్ని తరాల వారు, కొంతమంది కుటుంబీకులు స్వామివారి సేవలో ఇప్పటికీ నిమగ్నమైపోయి తరతరాలుగా అవన్నీ కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అటువంటి వాళ్ళని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది స్వామివారికి సంబంధించిన కీర్తనలు, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే అన్నమాచార్యుల వారు గుర్తొస్తూ ఉంటారు. అయితే శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య వంశస్థులు వంశపారంపర్యంగా కొన్ని సేవలు స్వామివారికి చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అన్నమాచార్య వంశస్థులకు సంబంధించిన వారే మన ముందరున్నారు. వారే శ్రీమాన్ శ్రీ తాళ్లపాక స్వామి. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు అన్నమయ్య కీర్తనల గురించి, వారు ప్రస్తుతం స్వామివారికి ఎలాంటి సేవలు చేస్తున్నారు, అలాంటివన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ స్వామిజీ. నమో వెంకటేశాయ. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. స్వామి, కీర్తనలు అనే ఒక పదం కనుక వింటే, స్వామికి సంబంధించిన కీర్తనలు వింటే గుర్తొచ్చేది శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అయితే అసలు ఎందుకు ఈ అనుబంధం ఏంటి? స్వామివారికి, శ్రీవారికి, అన్నమాచార్యుల వారికి అనుబంధం ఏంటో ముందుగా దాని గురించి సెలవివ్వండి. అమ్మా, పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం తిరుమల క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో ఎంతోమంది భక్తులు ఆది మధ్యాంతరహితుడు శ్రీమన్నారాయణుడు వారి నుంచి వైకుంఠం నుంచి ఈ పృథ్వీకి, ఈ వైకుంఠానికి వచ్చినటువంటి శ్రీనివాసులు. వీరి మీద అన్నమాచార్యులు, తిరుమల నంబి, అనంతాల్వారు, పెరుగొండ వెంగమాంబ,
వంశస్థులు స్వామి దగ్గర ఎన్నో కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఒక్కొక్క భక్తుడిది ఒక్కొక్క విశేషమైనటువంటి విశిష్టతని స్వామివారు ఎంచుకున్నారు. ఒకరిని పుష్ప కైంకర్యం, ఒకరిది తీర్థ కైంకర్యం, ఒకరిది హారతి కైంకర్యం, అన్నమాచార్యది సంకీర్తన కైంకర్యం. భగవంతుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనే దాన్ని సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి తాళపాక అన్నమాచార్యులు. అసలు అంటే అన్నమాచార్యుల స్వామివారు యవ్వన దశలోనే తిరుమలకి దర్శనానికి రావటము, అక్కడే స్వామి ఆయనని ఒక ఆత్మకవిగా ఆయన కీర్తనల కోసం స్వామివారిని ఎంచుకోవటము, ఇదంతా నేను విన్న దాంట్లో ఒక విషయం గురుగారు. అసలు ఎలా మొదలైంది అన్నమాచార్యుల గారి ఈ ప్రస్థానం అంతా స్వామివారితో మమైకమై? నారాయణసురి లక్కమాంబ అనే దంపతులకు అన్నమాచార్యులు తాళపాక గ్రామం, రాజంపేట, కడప డిస్టిక్ అమ్మ, కడప జిల్లా, రాజంపేట తాలూకా, తాళపాక గ్రామంలో అన్నమాచార్యులు 1408 1408లో జన్మించి 1503లో పరమపదించినారు. వారు చిన్నతనం నుంచి చెన్నకేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిగారు ఏది చూపిస్తే ప్రసాదమో దేవుడికి నివేదన చేశాను నాయన అంటే ఆ ప్రసాదమే తిని పెరిగినటువంటి అన్నమాచార్యులు. 6 సంవత్సరాలకి గడ్డి కోస్తూ ఉంటే వెళ్ళి గడ్డి కోసుకొని రమ్మని తండ్రి ఆజ్ఞతో వెళ్ళి ఆ గడ్డి కోస్తూ ఉండగా ఆయన వేలు తగిలి ఇప్పటికి కూడా ఆ ఆనవాళ్ళు కనిపిస్తుందమ్మా, మీరు వెళ్ళి చూడొచ్చు. తాళపాకకు వెళ్ళారంటే కొన్ని కోసల దూరంలో ఆ బండ పైన ఇప్పటికి కూడా ఆ ముద్రలు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా పరిశీలించవచ్చు. ఆ చుట్టుపక్కల గ్రామస్తులను అడిగితే కూడా చూపిస్తారు. మొట్టమొదటిగా 6 సంవత్సరాలకి తిరుమల చేరుకున్నారు. 6 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలకి వెళ్ళి స్వామి అంటే ఏమిటి, ఈయన్ని ఎలా కీర్తించాలి, స్వామి మీద మనం ఏం రాయాలి అనేది భగవంతుని చూసిన తర్వాత అవగాహన చేసుకొని పల్లె పాటలు రాయడం మొదలుపెట్టాడు. పల్లె పాటలు, దాన్ని జానపద గీతాలు అంటారు. పల్లె అంటే ఒక గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి భగవంతుని ఎలా అర్థం చేసుకోవాలో పల్లె వాళ్ళకి కొంతమందికి అవగాహన లేదు. అందుకనేసే భగవంతుడు ఇలా ఉంటాడు, ఈయన అనుగ్రహ ప్రసాదము ప్రతి ఒక్కటికి కావాలి, ఆయన నామాన్ని ఎలా కీర్తించాలని ప్రతి పల్లెకి వెళ్ళి స్వామి గురించి చెప్పేవారు. అప్పుడు పల్లె పాటలు ఎక్కువగా రాసి, అంటే దాన్ని జానపదాలు అంటారు. ఆ జానపదాలు రాసి అక్కడుండే భక్తులందరినీ ఏకీభవించి తిరుమలకి తీసుకొని వచ్చేటువంటి వ్యక్తి అన్నమాచార్యులు. అంటే స్వామివారి వర్ణన అంతా పాట రూపంలో. పాట అన్నప్పుడు అది పాట కాదు, ఆ పాటని జానపదాలు అంటే పల్లెలో ఉండే వాళ్ళకి డప్పులు వాయిస్తూ ఇది క్లాసికల్ పాడితే ఇష్టం ఉండదు, లైట్ మ్యూజిక్ పాడితే తెలియదు, ఏదో పాడుతున్నారు అనుకుంటుంది. జానపదాల్లో పాడినామనుక వాళ్ళకి అవగాహన అవుతుంది, పల్లె పాటల టైప్లో పాడినారంటే. అలా భక్తుల్ని స్వామి గురించి చెప్తూ జానపదాల్లోకి వచ్చి దాని తర్వాత భగవంతుని చూసి కైంకర్యం ఆరాధన చేస్తూ సంకీర్తనల్లోకి రూపుకొచ్చారు. మొట్టమొదటిగా తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు తాళపాక అన్నమాచార్యులు. అంటే ఆయన నుంచే ఆరంభమైంది ఇదంతా కూడా. మొట్టమొదటిగా తెలుగులో ఒక సంకీర్తనాన్ని, ఒక పదాల్ని రాగం కట్టి దాన్ని అనువుగా కీర్తనగా పాడినటువంటి వ్యక్తి అన్నమాచార్యులే. దాని తర్వాత ఆ బాణీని పట్టుకొనేసి కర్ణాటకలో పురంధరదాసు, త్యాగరాజు వీళ్ళందరూ అవగాహన చేసుకొని కొన్ని కీర్తనలు రాయడం మొదలుపెట్టారు. అలా అంటే స్వామివారు మొదటగా రాసిన కీర్తన కానీ రచన కానీ ఏది అనేది ఏమైనా మనకు తెలుస్తుందా గురుగారు? మొట్టగా తిరుమల క్షేత్రం చేరిన తర్వాత ఆయన కొండ ప్రాంతాన్ని, ఆ కొండనంతా చూస్తూ అదిగో అల్లదిగో 10,000 శేషుల పడగలమయము అన్న కీర్తనతో ప్రారంభించారు. ఈ కీర్తన ఎందుకురా పాడినారంటే అన్నమాచార్యులు మెట్లెక్కుతూ ఆ కొండ ఎక్కడా అని భక్తుల్ని అడిగాడు.
వాళ్ళతో పాటు వచ్చిన భక్తుల్ని. ఓకే ఓకే. అదిగో ఆ కొండ కనిపిస్తూ ఉంది అంటే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము అన్నది ఆ సంకీర్తనలో ఒక పదం వస్తుంది. అంటే అన్నమాచార్యులు చూసినప్పుడు ఆ కొండంట ఎలాగా ఉంది అంటే 10,000 శేషులతో నిండి ఉంది. అది మనం అనుకుంటాం 7 పేర్లు ఉన్నాయి, శేషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనేసి. కానీ అన్ని కొండలు కాదవి, ఒకటే కొండ, ఒకటే పర్వతం. ఆ పర్వతానికి ఇన్ని నామాలు ఉన్నాయి అన్నమాట. అందుకనేసి అన్నమాచార్యులు చూసినప్పుడు ఎలా ఉన్నది అంటే ఆయనకి బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. ఆ కొండంతా ఎలా కనిపించిందిరా అంటే ఇద్దరికే కనిపించింది బంగారు కొండలాగా. ఒకటి రామానుజాచార్యులకి, తర్వాత అన్నమాచార్యులకి ఆ కొండ బంగారంలాగా ఉంది అనేసి నేటికి శిలాశాసనాల్లో ఉంది. ఓకే. అయితే స్వామివారు రాసిన, అన్నమాచార్యుల గారు రాసిన ఈ వాటిల్లోనే కీర్తనల్లోనే ఒకటి బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పి, అది ఏమైనా? అమ్మా, చాలా కీర్తనలు ఆధ్యాత్మికము, శృంగారము, వైరాగ్యము, జ్ఞానము, మోక్షముని ఇలా సంకీర్తనలు రచించినారు అన్నమాచార్యులు. తిరుమల క్షేత్రంలో మాకు సుప్రభాతంలో ఏ కీర్తనలు పాడాలి, ఏకాంత సేవలో ఏ కీర్తనలు పాడాలి, అవే పాడుతూ ఉంటాం మేము. బ్రహ్మ కడిగిన పాదం కూడా పాడుతూ ఉంటాం. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఇది ఒకరోజు ఏకాంత సేవకి సమయం అవుతుంది. అన్నమాచారి కాలం నాటి కాలం అమ్మ ఇది. మా పూర్వీకులు చెప్పగా మేమందరూ అదే కథని అందరికీ చెప్తున్నాం. వారి అన్నమయ్య నిలయంలో వారు శయనిస్తూ ఉన్నారు. ఇంకా శయనోత్సవానికి స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదు. ఆ రోజు నిద్రపోయినాడు అన్నమాచార్యులు. అరే, స్వామివారు పరదా తీసి చూస్తున్నారంట. ఇంకా అన్నమయ్య రాలేదా, నాకు సంకీర్తన పాడాలి, నేను నిద్రించాలి, ఆయన కీర్తన ఉంటేనే నాకు నిద్ర వస్తుంది అన్న భావన చేసుకుంటూ ఉండి ఈ పక్క పరదా తీస్తే అరే అన్నమయ్య రాలేదా, ఈ పక్క పరదా తీస్తే అన్నమయ్య రాలేదా అని చూస్తూ ఉన్నారంట. ఇంకా రాలేదు, ఎవరిని పంపిద్దామో అన్నమయ్యని పిలుచుకొని వచ్చేదానికి అనేసి ఎవరు పోకపోతే ఎవరి కైంకర్యాల్లో ఎవరి సేవల్లో వాళ్ళు అందరూ నిమగ్నమై ఉన్నారు. స్వామివారే వెళ్ళారు స్వయాన. ఇది స్వామివారే నేరుగా అన్నమయ్య దగ్గరికి వెళ్ళి, అన్నమయ్య ఇంకా నిద్రపోతున్నావా, వచ్చి నాకు సంకీర్తన పాడితేనే నాకు ఏకాంత సేవ జరుగుతుంది అంటే అన్నమాచార్యులు టక్కన లేచి, స్వామి నా ఇంటికి వచ్చేసారా, నా గృహానికి వచ్చేసారా, అయ్యో కూర్చోండి స్వామి, ఆసనం వేస్తున్నాను, క్షీరమిస్తాను. అన్నమయ్య నాకు అదేది వద్దు, నువ్వు వచ్చి సంకీర్తన పాడితే చాలు, రా. అయ్యో స్వామి ఇప్పుడే వచ్చేస్తున్నా అంటే స్వామివారు పరిగెత్తున్నాడంట. స్వామి పరిగెత్తు ఉంటే అయ్యో ఎంత పాపిని నేను, నా స్వామి నా ఇంటికి వస్తే కనీసం ఆసనం వేయలేదు, క్షీరమైనా ఇవ్వలేదు, కనీసం తీర్థమైనా నేను అడగకపోయినానే, ఎంత పాపిని, స్వామి వస్తున్నా అనేసి అన్నమాచార్యులు పరిగెత్తున్నాడు అనమాట. స్వామి పరిగెత్తున్నాడు, అన్నమాచార్యులు పరిగెత్తున్నాడు. లోపలికి వెళ్ళేటప్పటికీ పెద్ద ఆయన కింద కూర్చునేశారు. వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య అదేంటి స్వామి అలా కింద కూర్చునేశారంటే, అన్నమయ్య నువ్వు వస్తావు, పోతావు, కూర్చుంటావు, లేస్తావు, తిరుగుతూ ఉంటావు, నేను ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడుకొనే ఉండాలి, నాకు కాళ్ళు నొప్పి అయ్యిదా, నేను కూర్చోకూడదా అంటాడు. అదేంటి స్వామి, 4 యుగాల్లో నానా అవతారాలు ఎత్తిన పాదాలు, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు, అరగంట సేపు అర్చకులు పాదసేవ చేసినటువంటి పాదాలు, బ్రహ్మదేవుడు కడిగినటువంటి పాదాలు. అవునా అన్నమయ్య, 4 యుగాల్లో నానావతారాలు ఎత్తిన పాదాల, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు, ఓ అరగంట సేపు అర్చకులు పాదసేవ చేసినటువంటి పాదాల, ఓ బ్రహ్మదేవుడు కూడా కడిగాడా, అయితే ఇంతమంది భక్తులు కొలిచినటువంటి ఆ పాదాలను వర్ణించి ఒక కీర్తన రాయబో అన్నాడు. స్వామి మీకు ఏకాంత సేవకు సమయం అయిపోతుంది, మీకు వస్త్రం వేస్తారు, రా స్వామి పనుకుంటూ ఉంటే వినరయ్యా, ఈ భక్తులు వినరు,
ఏరి కోరి పాదాల మీద కీర్తన పాడవయ్యా అంటే ఏకాంత సమయం ఏమవుతుందంటావే అంటారు. అయ్యో వద్దు స్వామి పాడతానని బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఈ కీర్తన అలా వచ్చిందమ్మా. ఓ బాబా ఎంత చక్కటి వివరణ గురుగారు. నిజంగా నాకైతే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. స్వామి అంటే నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి అనగానే అసలు నిజంగా ఇక్కడ స్వామి ఉండి చెప్తున్నాడేమో అనిపించింది. నాలో ఆ భావన కలిగింది. నిజంగా అద్భుతం గురువు గారు. అన్నమాచార్యులు రాసినటువంటి సంకీర్తనలు ఇతిహాసాలు, పురాణాలు, రామాయణం, భారతం, భాగవతం, ప్రబంధాలు, ద్రవిడం, భగవద్గీత ఇవన్నీ చదివి 32,000 కీర్తనలు రాశారా? లేదా ప్రకృతినంతా చూసి వర్ణించి కీర్తనలు రాశారా? లేదా భగవంతుణ్ణి అణువు వర్ణించి కీర్తనలు రాశారా అన్న విధంగా ఉంటుంది అన్నమాచార్యులు రాసించినటువంటి సాహిత్య సంకీర్తనలు. పదాలు, అర్థాలు, నిగుడ అర్థాలు మనం అర్థం చేసుకోవాలి. ఏదో శ్రవణార విందంగా ఒక సంకీర్తన విన్నాము అంటే వినడం కాదు, ఆ సంకీర్తన సాహిత్య భావం వింటే మనకు తెలుస్తుంది. అరే అన్నమయ్య సంకీర్తనలో వెంకటేశ్వర స్వామి మా ఎదురింటివాడా పక్కింటివాడా కాదు మా ఇంటివాడే అన్న విధంగా ఉంటుంది వారు రచించిన సంకీర్త సాహిత్య భావ నిగుడ అర్థాలు. గురుగారు ఇప్పుడు మీరు అన్నట్టుగా 32,000 కీర్తనలు అన్నమయ్య స్వామివారివి రాసినవి, వాళ్ళు రచించినవి, పాడినవి అన్నీ కూడా. అందులో ప్రత్యేకించి స్వామివారి గురించే ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్రహ్మ కడిగిన పాదం యొక్క వివరణ ఏ రకంగా ఇచ్చారు అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా స్వామి కోసమే రాసినవి ఎన్నున్నాయి? అన్ని స్వామి కోసం రాసినవేనా? అన్ని భగవంతుడి అన్ని స్వామి శ్రీనివాసుడి కోసమే. 32,000 సంకీర్తనలు రచిస్తే అందులో మనకు 14,000 సంకీర్తనలే మనకు లభ్యమైనాయి. ఇవే ఆనిముత్యాలుగా దొరికినటువంటి సంకీర్తనలు ఆనిముత్యాలుగా శ్రవణారవిందంగా ఉంటూ ఇవే ఆహ్లాదకరంగా ఉంటే కాలగర్భంలో కలిసిపోయిన సంకీర్తనలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. నిజంగానే. ఇప్పుడు ఈ దొరికిన 14,000 ఈ గ్రంథాలు తాళపత్రాల రూపంలో టీటీడీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి అని. తాళపత్ర గ్రంథాల్లో అన్నమాచార్యులు లిఖించారు. సాలువ నరసింహరాయలు అని రాజు ఉండేవారు. వారు ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉండేటివన్నీ ఎప్పుడైనా శిథిలావస్థకు వస్తే కాలక్రమేణా ఇదంతా పోతాయని రాగిరేకుల మీద చేసినటువంటి వ్యక్తి సాలువ నరసింహరాయలు. ఓహో, వారికి అన్నమయ్య గారికి సంబంధం ఏమైనా ఉందా? వారు రాజమ్మ. రాజు అంటే ఏ రాజ్యానికి అప్పట్లో ఎక్కడ ఆయన రాజుగా ఉండేవారు గురుగారు? ఇదే మన చంద్రగిరి నుంచి ఈ ప్రాంతానికంతా రాజుగా ఉండేవారు. అడిగారు, నువ్వు స్వామి మీదే రాస్తావా నా మీద రాయవా అన్నారు. నా నాలుక నారాయణ నామం వెంకటేశ్వర నామం తప్ప ఇతర నరులని నా నాలిక పలకదు అన్నాడు. దానికి శిక్షార్హుడు అనేసి ఆయన్ని జైల్లో బంధించారు, చెరసాల్లో వేశారు. అప్పుడు సాలువ నరసింహరాయలకి అర్థమయ్యే రీతిలో భగవంతుడు సాక్షాత్కరించి ఆయనకి ఏ దండను విధించాలో ఆ దండను విధించిన తర్వాత తెలిసింది అన్నమాచార్యులు మామూలు వ్యక్తి కాదు, భగవంతుడు ఖడ్గం నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తి. ఖడ్గం అంటే నందకం, నందకం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇతన్ని మనం గౌరవించాలి అనేసి చెరసాల నుంచి విడిపించి నువ్వు ఎవరి మీద రాస్తావో ఆ కీర్తనలు తాటాకుల మీద రాస్తావో నేను అన్ని దాని రాగిరేకుల మీద లిఖిస్తాను అని చెప్పి వారు అలా కొనసాగించారు. ఓహోహో, అంటే అలా కొనసాగించకపోతే ఇప్పుడు మనకు దొరికిన ఇవి కూడా ఉండుండేవి కాదేమో. కాదు నిజంగా. అంటే స్వామివారు ఆ రకంగా అవి కొనసాగడం కోసం ఒక రకంగా ఆయన రూపంలో ఇది స్వామివారే పంపించారు సాలువ నరసింహరాయలు. అంతే అంతే గురుగారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎన్నవ తరం గురుగారు అన్నమాచార్య వంశస్థులు? తాళపాక అన్నమాచార్యుల నుంచి నేను 12వ తర వారసుని. అన్నమాచార్యులు, పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, తిరువేంకటనాథాచార్యులు, అప్పలాచార్యులు, కోనప్పాచార్యులు, శేషాచార్యులు, రాఘవాచార్యులు, కృష్ణమాచార్యులు, అనంతాచార్యులు మా తాతగారు, శేషాచార్యులు మా అనంతాచార్యులు మా ముత్తాత గారు, శేషాచార్యులు మా తాతగారు, రామాచార్యులు మా తండ్రి గారు. నా పేరు తాళపాక స్వామి. 11 మంది పూర్వీకుళ్ళు పంచవచ్చ పరమాన్నాన్ని పుష్టాన్న భోజనంగా తిని తీపి, కారం, పులుపు, వగరు, చేదు నానా రుచులతో భోంచేసి ఆ ఎంగిలి తీర్థాన్ని పుచ్చుకొని ఈరోజు నేను స్వామి దగ్గర సంకీర్తన కైంకర్యం చేస్తున్నానమ్మా.
వాళ్ళు ఇచ్చినటువంటి తీర్థ కైంకర్యమే. భగవంతుని ఎలా ఉంటాడు, భగవంతుడు ఎప్పుడు కూర్చుంటాడు, ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు తాయాలతో మాట్లాడతాడు, ఎప్పుడు భక్తులను అనుగ్రహిస్తాడు అన్న దాన్ని సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచార్యులు. అందుకనేసే భగవంతుడికి ఏకాంశంలో ఏ కీర్తనలు పాడాలి, సుప్రభాతంలో ఏ కీర్తనలు పాడాలి, ఏ కీర్తనలు పాడితే భగవంతుడికి ఇష్టము. మనకు నచ్చే సంకీర్తనలు పాడకూడదు, భగవంతుడికి మెచ్చిన సంకీర్తనలు పాడాలి ఏకాంత సేవలో. గురుగారు, ఇప్పుడు మీరు ఏకాంత సేవకు సంబంధించిన ఆ విధానాలని, ఆ కైంకర్యాలని మీరు ఆచరిస్తున్నారా ఆ వంశం వారీగా మీరు ఇప్పుడు? అవునమ్మా. అన్నమాచార్యుల నుంచి 3 కైంకర్యాలు సూర్యచంద్రులు ఉన్నంత కాలం అన్నమయ్య కైంకర్యం తిరుమల క్షేత్రంలో ఉండాలి అనేసి ప్రపంచాన్ని ఒక రాజు ఆది మధ్యాంతరహితుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి ఈరోజు ఆ కైంకర్యం మేమందరూ అన్నమాచార్యుల కాల నుంచి మా వంశస్థులు ఆ ఆచారాలని పాటిస్తూ మీ ముందు ఈరోజు కూర్చోవాలి. సంతోషం గురుగారు. గురుగారు, ఇప్పుడు ఏకాంత సేవలో మీరంటూ కొన్ని కీర్తనలు స్వామివారికి పాడుతూ ఉంటారు ఆ సమయంలో. కానీ అంటే ఫస్ట్ తరం నుంచి అన్నమాచార్య గారు పాడినప్పటి నుంచి మీరు ఇప్పుడు 12వ తరం అంటే ముందు తరాల వాళ్ళంతా ఒకటే రకమైన కీర్తనలు ఉంటూ ఉండేవా, లేదంటే మీరు స్వామికి ఇదైతే నచ్చుతుంది ఈ సందర్భంలో అన్నట్లుగా మీకు తోచింది మీరు కీర్తిస్తూ ఉంటారా? అవును. మా పెదనాయన పాడింది నేను పాడలేను, మా చిన్నాయన పాడింది నేను పాడట్లేదు. వారికి ముందు తరాల వాళ్ళు ఎలా పాడినారో నాకు తెలియదు, ఏ కీర్తనలు ఆలపించారో ఏకాంత సేవలో సుప్రభాతంలో. నేను ఇప్పుడు పాడే కీర్తనలు కొన్ని ఉంటుంది ఏకాంత సేవలో. లోపల 1 గంటకి ఇప్పుడు ఏకాంత సేవ 2 గంటలకు అలా జరుగుతుందమ్మా. అంటే సబ్జెక్ట్ టు బి రష్, భక్తులకి దర్శనార్థం తర్వాత ఏకాంత సేవ జరుగుతుంది. స్వామికి శుద్ధి కైంకర్య ఆరాధన లోపల జరిగేటప్పుడు ఆయన్ని పొగుడుతూ పాడాలి, పొగుడుతూ పాడాలి. ఇది ఏ సమయంలో జరుగుతుంది పొగుడుతూ పాడేది? అక్కడ లోపల అదే భక్తుల దర్శనం అనంతరం లోపల స్వామివారికి పుష్పాలు నిర్మాల్యం చేస్తూ ఉంటారు, శుద్ధి కైంకర్యం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆయన్ని పొగుడుతూ పాడతారు. నువ్వు ఆరుడువయ్యా, సూర్యుడువయ్యా, ప్రపంచంలో లేని ఒక రాజువయ్యా అంటే అవునా నేను రాజునా అని చెప్పి టక్కన లేచి నిలబడతాడు భగవంతుడు. అప్పుడు నీకు ఏమేమి షోడశోపచారాలు కైంకర్యం జరుగుతూ ఉంది అన్నప్పుడు షోడశకలానిధికి షోడశోపచారములు, షోడశకలానిధికి షోడశోపచారములు జాడతోడనిత్యలును సమర్పయామి, జాడతోడనిత్యలును సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే. నీ కీర్తనతో పాడుతూ ఉంటాను. అంటే ఇది పొగుడుతూ అంటే ఈయనకి నీ ఉదయం నుంచి నీకు షోడశోపచారాలతో ఆచార వ్యవహారాలు జరుగుతూ ఉంది కదా, అందుకని శుద్ధి కైంకర్యం జరుగుతూ ఉంది కాబట్టి ఏమేమి నీకు షోడశోపరాలు జరుగుతూ ఉందనేసి ఈ కీర్తన అన్నమాట. అదే అంటే ఏమేమి జరుగుతున్నాయి, ఆరాధన, నివేదన, అభిషేకము, అలంకరణ ప్రతి ఒక్కటి దాంట్లో వస్తుందని మా కీర్తన. పాడమంటారా పూర్తిగా? పాడండి గురుగారు. ఓకే ఓకే. షోడశకలానిధికి షోడశోపచారములు జాడతోడనిత్యలును సమర్పయామి, జాడతోడనిత్యలును సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే. అలగగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలదిశాయికి నిమజ్జనమిదే. షోడశకలానిధికి షోడశోపచారములు జాడతోడనిత్యలును సమర్పయామి, జాడతోడనిత్యలును సమర్పయామి. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే, సరి శ్రీమంతునకు భూషణములివే. ధరణీధరునకు గంధ పుష్పధూపములు తిరమిదే, కోటి సూర్య తేజోనకు దీపము.
అమృతమదనునకు అదివో నైవేద్యము గమిచంద్రనేత్రునకు కప్పుర విడెము అమరెన శ్రీ వెంకటాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిత్యలును సమర్పయామి జాడతోడ నిత్యలును సమర్పయామి సమర్పయామి సమర్పయామి. అద్భుతం అద్భుతం గురువుగారు. నిజంగా ప్రతి నిత్యము పాడాల్సిందే ఖచ్చితంగా. ఈ కీర్తనే ఉంటుందా గురుగారు ప్రతి నిత్యము? ఇందులో కూడా మళ్ళీ ఏమన్నా మారుస్తూ ఉంటారు? మారుస్తూ ఉంటారు అంటే కీర్తనే మారుస్తూ ఉంటారా? పాడే రాగం మారుతూ ఉంటుంది? కీర్తన మారిందంటే రాగం మారిపోతుంది. ఇప్పుడు ఈ కీర్తనకు ఈ రాగంలోనే పాడాలి అనే విశేషం ఏమైనా ఉంటుందా గురుగారు? త్యాగరాజు గారు ఒక రాగాన్ని నిర్దేశించి ఒక కీర్తన రాస్తే అదే నేటికి అదే రాగంలోనే అదే సాహిత్యంలోనే అనే భావన చేసుకొని పాడుతూ ఉన్నారు. అదంతా క్లాసికల్ కర్ణాటక మ్యూజిక్ అని. కానీ అన్నమాచార్యులు ఈ రాగం నిర్ధారణ చేసి ఈ తాళమును నిర్ధారణ చేసి బాహ్య ప్రపంచంలోకి పుస్తక రూపంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ వారు దాన్నంతా ముద్రణ చేసి బయటకు వచ్చింది. కానీ వారు లిఖించబడినటువంటి ఆ రాగాలు మనం పాడలేకపోతున్నాం. కొన్ని కీర్తనలు పాడుతున్నాం కొన్ని. అందుకనేసే కళాకారులు సంగీత విద్వాంసులు ఈ కీర్తన ఇలా రాశారు, ఈ భావంతో రాశారు కాబట్టి దీనికి ఒక రాగం నిర్ధారణ చేసుకొని ఇలా పాడితే బాగుంటుంది అనుకొని అన్నమాచార్య ప్రాజెక్టు విద్వాంసులందరూ అలా ఊహించుకొని అలా కొత్త కొత్త రాగాలతో అన్నమాచార్య సంకీర్తనలు భావన చేసుకొని అలా ప్రచారం జరుగుతుంది. సంతోషం గురుగారు. కానీ బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా సంకీర్తనలు బాణీలు కట్టి ఎన్నో క్యాసెట్ సీడీల రూపంలో రిలీజ్ అయినాయి. గురుగారు మేము చూస్తున్నంత వరకు కూడా అంటే మా ముందర పెద్దవాళ్ళు మా అమ్మమ్మ లేదంటే నానమ్మ వాళ్ళు ఏం ఆచరిస్తున్నారో చూస్తూ మేము నేర్చుకుంటూ ఉంటాం. కొన్ని మాత్రం వాళ్ళు చెప్తే విని నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఏదేమైనప్పటికీ మన పూర్వీకులు ఏది ఆచరిస్తున్నారో అది ఆచరిస్తూ ఉంటాము ఖచ్చితంగా. అలాగా ఇప్పుడు మీరు 12వ తరంలో ఉన్నారు. మీ ముందర తరాలు అనంటే మొదట మూలం వచ్చేసి అన్నమాచార్యుల వారు. అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా కొనసాగుతున్నవి ప్రస్తుతం కూడా? ఉన్నాయి. అన్నమాచార్యుల కాలం నుంచి సాంప్రదాయాలు వాళ్ళ విలువల్ని నేటికి కొనసాగిస్తున్నాము. ఎక్కడ ఆలయంలో కానీ సంసారంలో కానీ ఎక్కడైనా వాళ్ళ వంశస్థులందరూ ఒకే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు. విశేషంగా ఇది ఖచ్చితంగా ఆచరించాల్సిన క్రతువే అనేది ఏదైనా చెప్పదలసింది ఏదైనా ఉందా గురుగారు? అటువంటిది ఏమిటో బ్రాహ్మణ సాంప్రదాయం రీతిలోనే ప్రతి ఒక్కటి జరుగుతూ ఉందమ్మా. దీంట్లో అన్నమాచార్యులు పెట్టిన సాంప్రదాయం అంటే మొట్టమొదటి సాంప్రదాయము అంటే ఏమిటంటే అన్నమయ్య సంకీర్తనలు తిరుమల క్షేత్రంలో ఆలపించడమే ఒక సాంప్రదాయం. అది వంశపార్య కైంకర్యంగా నేటికి వస్తుంది. అటువంటిది మొట్టమొదటిగా మేము పట్టుకొని ఆ కైంకర్యాన్ని విడవకుండా మా వంశస్థులు నేటికి 12వ తర వారసులు నేను మా అన్నగారు మా తమ్ముడు మేము కొనసాగిస్తూనే ఉన్నాము ఆ ఆచారాలు వ్యవహారాలంతా. గురుగారు ఇప్పుడు మనకు దొరికిన 14,000 కీర్తనల్లో ప్రస్తుతం అంటే మీ నాన్నగారు ఎన్ని కీర్తనలు స్వామి దగ్గర ఆలపించేవారు? అందులోంచి మీరు వారి నుంచి ఎన్ని నేర్చుకున్నారు? ప్రస్తుతం మీరు స్వామి దగ్గర మీరు పాడుతున్నారు? అమ్మ అక్కడ సమయాన్ని బట్టి ఉంటుందమ్మ. ఏకాంత సేవలో సమయం తక్కువగా ఉంటుంది. అప్పుడు ఒక 4-5 కీర్తనలు స్వామిని శుద్ధి కైంకర్యం జరుగుతూ ఉండేటప్పుడు స్వామికి అప్పుడు ఆయన పొగుడుతూ పాడడం ఒక 2, 3, 4 కీర్తనలు. తర్వాత భోగ శ్రీనివాసమూర్తిని శయన మండపంలోకి వేయించేపు చేసే ముందు ఒక మంచము, ఒక పరుపు, దాని మీద 2 దిండ్లు, ఒక వస్త్ర సమర్పణ, పుష్పాలు సమర్పణ చేసి భోగ శ్రీనివాసమూర్తిని అర్చకు స్వాముల వారు వేయించేపు చేస్తారు. తాళపాక అన్నమయ్య వంశస్థులు రాములు వారి మేడ అని ఉంటుంది. సన్నిధి, కులశేఖరపడి, శయన మండపము, రాములు వారి మేడ. రాములు వారి మేడలో కూర్చొని సంకీర్తనలు ఏకాంత సేవలో గానం చేస్తూ ఉంటారు. ఏకాంత సేవలో ఆయన పెట్టిన తర్వాత
అర్చకుడు స్వాముల వాళ్ళు ఉయ్యాల లోపుతూ ఉంటారు. ఆ. అప్పుడు లాలనుచును చేరులనలిరుగడల బాలగండవర గోపాల నిను చాల లాలే 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 ఉదుట గోబల సరములొయ్యాలలోగా పదరిక కలరవము బహుగతులు మృగ ఒదిగి చెంపలకు పులక్కింత వేగ ముదురు చెమటల నలికముల దోపదోగా లాలే 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 లాలే. అంటే స్వామివారికి ఇష్టమైన కీర్తనలే అన్నమయ్య కీర్తనలు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన కీర్తన లేని నిద్రించలేనని వెళ్ళి వారినే స్వయాన తీసుకొచ్చుకున్న స్వామికి అన్నమయ్యాచార్య కీర్తన ఇంత చక్కటి గాత్రంలో వింటే నాకు తెలిసి స్వామి కీర్తన మొత్తం వినేదాకా కూడా మెలుకుతో ఉండరేమో. అంటే ఈ కీర్తనలే కాదు, ఏకాంత సేవలో చాలా కీర్తనలు సైన కీర్తనలు అని ఉంటుంది, ఇవే పాడుతూ ఉంటాం. ఓకే ఓకే. అలర చంచలమైన అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావం బుదిలిపని ఉయ్యాల 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 ఉదయాస్త శైలంబులు నరగాబములైన ఉడుమండలము మోచె ఉయ్యాల అదన ఆకాశ పదమడ్డదూలంబైన అఖిలంబు నిండని ఉయ్యాల 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 ఉయ్యాల. అద్భుతం. ఇది